దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి నెల పంచాంగం. ఈ నెల 31వ తేదీన 2025వ సంవత్సరంన వీరి యొక్క ఫలితాలు గనక చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో దిన ఫలితాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్లిపోయే ముందు ఈ రాశి వారి యొక్క గోచర రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలను గురించి తెలుసుకునే ముందు ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనిద్దాం. ఈ రాశి వారు ఇతరులలో తప్పులను వెతకడం ద్వారా బంధువుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది కాలాన్ని వృధా చేయడమేనని గుర్తించాలి. దీనివల్ల మీరు ఏమీ పొందలేరు. ఈ అలవాటును మార్చుకోండి, మంచిది. మీ శ్రీమతి అనారోగ్యం కారణంగా ప్రేమలో కష్టపడుతుంది. మీ వృత్తిపరమైన శక్తి మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలు అన్నీ కేంద్రీకరించి పై చేయి పొందండి. సమస్యలకు సత్వరమే స్పందించడంలో మీరు ప్రత్యేక గుర్తింపు అనేది గౌరవాన్ని పొందుకుంటారు. ఈ రోజు మీనరాశి వారి జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. అది చిన్నదైనా సరే, కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ. దానిని విడిచిపెట్టి మనసులో కలయికలు పెంచుకోకుండా కలతలు రాకుండా ఉండండి. అలాగే చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తాయి. కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడం ఆనందదాయకం. మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు. డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి ఈ రోజు మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందండి. ఏ పరిస్థితుల వలన కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి. సమయం చాలా విలువైనదని మర్చిపోకండి. ఇక ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదని గుర్తుపెట్టుకోండి. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవి చూపిస్తుంది. మీ అభిరుచులకు అనుగుణంగా మీ జీవిత భాగస్వామి తనని తాను మలుచుకుంటుంది. అలాగే స్నేహితులతో గడపండి. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సాయంత్రం వేళల్లో బయటికి వెళ్ళినప్పుడు ఇది మీకు చాలా మేలుకరంగా ఉంటుంది. మీరు చాలా మేలు పొందుకుంటారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఈ రోజు మీరు కార్యాలయంలో పని చేయడానికి ఇష్టపడరు. మీరైతే ఒక డైలమాను ఎదుర్కొంటారు. అది మిమ్మల్ని పని చేయడానికి సహకరించదు. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారు ఈ రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. అలాగే వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటలమయమని కొందరు భావిస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా కొనసాగిపోతుంది. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధనార్జన చేయగలుగుతారు. ఈ రోజు మీరు ఇతరుల అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. అలాగే ఖాళీ సమయాన్ని మీ ఇష్టమైన అలవాట్లతో సంతోషంగా మార్చుకోండి. ఈ రోజు మీ చుట్టూ సరైన వారు మాత్రమే. మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి. ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని సంతోషాలు దక్కుతాయి. ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. విజయాన్ని, సంతోషాన్ని తెచ్చే శుభ సమయం. మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులకి అందించిన సమయానికి ధన్యవాదాలు చెప్పండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈ రోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే కొద్దీ జీవితంలో మరిన్ని విజయాలను పొందుకుంటూ ఉంటారు. మీకు శివారాధన చక్కటి ఫలితాలను ఇస్తుంది. అలాగే గోమాతను ఆరాధించడం ద్వారా అలాగే సకల శుభాలు మీకు కలుగుతాయి. మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయడం ద్వారా ఆర్థిక పురోగతిని అయితే పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు రాశి ఫలాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.